ప్రైజ్ ది లార్డ్. అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరం మే నెల 13వ తారీఖున తండ్రైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానం పంపి ఉన్నారు. అదేమనగా యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. అవును, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద దాస్తుంది, ఎందుకంటే వారికి అపాయం ఏదైనా వస్తుంది అని తెలిసినప్పుడు. అలాగే తల్లి తన బిడ్డను ఒడిలో పెట్టుకుని లాలిస్తుంది, అంతేకాకుండా మంచి చెడులు తెలియజేస్తుంది. తన బిడ్డ అందరూ మెచ్చుకునబడాలని కోరుకుంటుంది, అంతేకాకుండా తన బిడ్డల కొరకు క్షేమము కొరకు ప్రతిరోజు నిత్యము ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడుపుతుంది. మరి కన్న తల్లికే అంత ప్రేమ ఉంటే, అంత బాధ్యత ఉంటే, మనల్ని పుట్టించిన, పోషిస్తున్న, బ్రతికిస్తున్న దేవునికి అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంది. కాబట్టి తల్లి ఆవిడ చూపించే ప్రేమ కంటే ఎక్కువగా మనల్ని ఆదరిస్తున్నారు మన కన్న తండ్రి. ఈ వాక్యము మన ఈ రోజున తండ్రి దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.